ఏమ్మా ఏమి ఎందుకు మొగుడు పెళ్ళ పిల్లలు ఉన్నవాడితో తిరిగి వల్ల లంజన మొగుడు కంటితో పెళ్ళని చేస్తున్నాడు. పెట్టండి కేసరికి కేసరి పెట్టండి. ఇది కూడా తీయండి. నెత్తులు ఎలా రక్కిందో తీయండి. కేసరికి వెళ్ళినా పర్వాలేదు. మా ఆయనతో ఇది తిరిగి నీ కూతురు రంకు చేస్తుంది, నువ్వు రంకు చేస్తున్నావు అని నాకు మెసేజ్లు పెడుతుందండి. ఇంకా మెసేజ్ చూడండి, మెసేజ్లు కూడా చూడండి. తిరిగినట్టుండాలి కదా, తిరిగినట్టుండాలి. 14 మందిలో బోకర్ కేసులు ఉన్నాయి దీనికి. ఏ పెళ్ళ గొప్ప ఉంటుంది ఇలాంటి వారితో తిరిగితే చెప్పండి, ఊరుకుంటుందా? ఉండే తిరిగితే తిరగడం నేను కాంగ్రెస్. మనం ప్రజాసేవకులం, అది గుర్తుంచుకోండి. మనం ప్రజాసేవకులం. ఒక ప్రభుత్వ ఉద్యోగి కంటే బాధ్యతగా పనిచేయవలసిన అవసరం చాలా ఉంది. విలువల విషయంలో రాజీ పడటం ఉండకూడదు. మన ప్రవర్తన సమాజానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ సమావేశం ద్వారా మీకు మనం చేస్తాను. శాసన సభాపతిగా ఒక ప్రశ్న నన్ను వేధిస్తుంది సార్. వేదిక ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించాలా. ఏంటి ఆ వేదన అంటే, మన అందరం సంరక్షకులైన లోక్సభ స్పీకర్ గారి సమక్షంలో నా బాధను వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది. అందుకే నేను మనసు విప్పి మాట్లాడుతాను ఈరోజు. ఇందాక చెప్పాను, చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న స్లోగన్ మీద వెళ్తున్నాం. కానీ మన ఎమ్మెల్యేలకి అది వర్తించదా? మన ఎమ్మెల్యేలు శాసనసభ కూడా రావట్లే. ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారండి? రారా? ఎక్కడో బయట మాట్లాడే బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా. మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టికి తేవచ్చు కదా. ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది సార్. ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు లేదా అండి? అంచేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని. క్లాప్స్ కొట్టండి అమ్మా కొంచెం. ఆంధ్ర వాళ్ళని కట్టండి, తెలుగు వాళ్ళని కట్టండి. ఇస్ ఎ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే నేనేమంటానంటే స్పీకర్ గారు కూడా ఆలోచించాలి, పెద్దలు పురంధేశ్వరి గారికి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. అదేవిధంగా నియమ నిబంధనలు ఉన్నా లేకపోయినా మనం ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఉన్న ప్రణామాలతో నడుచుకోవాలి. దురదృష్టవశాత్తు మన ప్రజాప్రతినిధులు ఉన్న విలువల ఆదర్శాలు పాటించడంలో విఫలం అవుతున్నారు. స్పీకర్ సార్, వన్ మోర్ రిక్వెస్ట్ టు యూ. Please give some instruction to all assemblies in the country. At least House must run at least for a year, 60 days for a year. In the year, 60 days in the year. Why can't we run? In some assemblies, yearly they're running for 35 days, 45 days. It is not correct, sir. At least 60 days for a year. In all states assembly must to run. That is please take necessary action and give directions to all assemblies అని చెప్పి ఈ సందర్భంలో స్పీకర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ मैं मेरे विष्णु भाई के तरफ से आज एक बात हुई, दशहरा आ रहा, नवरात्रि आ रही,
इसमें बहुत ज़्यादा बिजी रहते साहब और सबको इनवाइट भी करते। आज एक इनवाइट को भी गए तो लोग कुछ गलत समझ रहे, क्योंकि मैं विष्णु का बड़ा भाई की ऐसे से बात कर रहा हूँ, बोल रहा हूँ ना, ऐसा कुछ भी नहीं है। कांग्रेस के ज़माने में भी कविता मैडम को साहब जाके इनवाइट करते थे, मगर इसका मतलब ये नहीं है कि बीआरएस पार्टी से नहीं, ये सभी को इनवाइट कर रहे, कांग्रेस वालों को भी इनवाइट करे, जो मंदिर को आते बराबर उनको ये इनवाइट करते एज ए ट्रस्टी। मैं मीडिया से अपील करता हूं कि खुदारा इसको दूसरा रुख मत दे। विष्णु की बात जहां तक है तो मैं आपको बता दूं कि कांग्रेस के पीसीसी प्रेसिडेंट से लेके हाई कमांड तक डेली विष्णु को गोलियां डाल रही, डेली विष्णु को लाने की कोशिश कर रहे हैं, और ये बंदा एक ही बात बोलता है, नहीं मैं केटीआर साहब को जबान दिया, मैं नहीं हिलने वाला हूं। तो ऐसे आदमी पे दामन पे कीचड़ लगाने की कोशिश मत करो। ये तुम्हारी चाल हमको अच्छी तरह से जानते। हम हमारी जबान खोलने शुरू करेंगे तो तुम्हारे कितने लोग केसीआर साहब के बंगले के पीछे फिर रहे नामों के साथ बोलेंगे। రాగానే ప్రకాష్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో రాగానే రేవంత్ రెడ్డి గారు మా ప్రాంతానికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, ఆ రోజు కేసీఆర్ గారు మన ప్రాంతంలోనే మీటింగ్ పెట్టి అటు రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రో లైన్ ఎక్స్టెన్షన్ కార్యక్రమం ఆ రోజు పునాది వేసి మరీ పోయింది. టెండర్లు ఇచ్చారు, దానికి కొత్త కాంట్రాక్టర్ వచ్చిండ్రు. తీరా ఎమ్మెల్యే గారు అధికార పార్టీకి పోగానే ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నారు, ఎమ్మెల్యేల మనతో ఉన్నాడు కదా, ఇది పెడితే ఎంత పెట్టకపోతే ఎంత అని చెప్పి మన ప్రాంతానికి తీరని లోటు ఏదైనా జరిగింది ఈ సంవత్సరంలో అంటే ముమ్మాటికి మన ప్రాంతానికి మెట్రో క్యాన్సిల్ చేయడమే. ఎందుకు ప్రకాష్ గౌడ్ గారు ఈ అభివృద్ధి మీరు కాంక్షించిపోయింది? మీరు కనీసం మీరు అవతలికి పోతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు మా ప్రాంతంలో మెట్రో మీరు ఇయ్యాలా అని చెప్పే ధైర్యం మీకు ఎందుకు వస్తలేదు అంటే మీరు అడగొచ్చు కొంతమంది మెట్రోతో మనకు జరిగే లాభాలేందని. ముమ్మాటికి మన ప్రాంతంలో ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గుతాయి. ఎంత ట్రాఫిక్ పెరిగింది మన కాళ్ళు మనకు తెలియదా? ముఖ్యంగా ఈ 3 మున్సిపాలిటీలో ఎంత ట్రాఫిక్ పెరిగిందనే విషయం మనకు తెలియదా? ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గుతాయి. మన ప్రాంతంలో రెంటలు దాదాపు 50 to 100%, అంటే రూపాయి అంటే 2 రూపాయలు రెంటలు పెరుగుతుంది మన దగ్గర. ఆస్తుల విలువ పెరుగుతుంది. బయటికి వచ్చి పనులు చేసే వాళ్ళు మన ప్రాంతంలో వచ్చి పని చేస్తారు. మన దగ్గర ఉన్న వ్యాపారాలు పెరుగుతాయి మెట్రో ఉండడం తర్వాత. మన దగ్గర మెట్రో ఉండడం ద్వారా ఇవన్నీ కూడా లాభాలు మన ప్రాంతానికి జరుగుతాయి. మళ్ళీ ఇన్ని విషయాలు లాభం ఉన్న ఒక ప్రాజెక్ట్ని, ముందే శాంక్షన్ అయిన ప్రాజెక్ట్, టెండర్ అయిన ప్రాజెక్ట్ని మీ ముఖ్యమంత్రి గారు క్యాన్సిల్ చేస్తుంటే కనీసం స్థానిక ఎమ్మెల్యే గారు మీరు ఇప్పటి వరకు దాని విషయంలో అడగలేదు. చూడండి, మీరు ఏ ప్రయోజనాల కోసం ఆ పార్టీలో చేరినారనే విషయం మాకు స్పష్టంగా ముందు నుంచి తెలిసిన ప్రజలు కూడా అర్థమవుతుందంటే దేనికోసం పోయింది ఇవన్నీ అడగాల్సిన అవసరం లేదా మీకు అంటున్నాను. ముమ్మాటికి ఈ కార్యక్రమం ముందరు తీసుకున్నాను. బీఆర్ఎస్ పార్టీగా ఈరోజు మీ అందరి సమక్షంగా నేను చెప్తున్నాను, ఈ విషయంలో పోరాటం చేస్తాము. ప్రతి కాలనీ వాసులకి, ప్రతి గ్రామవాసులకి, ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి మెట్రో వల్ల జరిగే లాభం ఏంది, వీళ్ళు చేసిన దానివల్ల జరిగే నష్టమేందని ప్రజల దగ్గరికి తీసుకుపోతాం. అది ఈ రోజు నుంచి కార్యక్రమం మొదలు పెడతామని విషయం ఒకటి చెప్తున్నారా? మీరు ఎవరి ప్రయోజనాల కోసం పోయిన ఎమ్మెల్యే గారు ఇప్పుడన్నా చెప్పండి. పార్టీ మారిన తర్వాత మీరు మన ప్రాంతానికి లాభం చేసిర్రా, నష్టం చేసిర్రా అంటున్నారు. అటు మా గౌరవానికి దెబ్బతీసిర్రు. మా ప్రాంతం ఎమ్మెల్యే ఏ పార్టీకి సంబంధించిన వాడో తెలియని ఒక కన్ఫ్యూజన్ లో, అవమాన పరిస్థితిలో ఈరోజు రాయన్న నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఉన్నారు. ఏమైనా అభివృద్ధి జరిగిందా గొప్పగా అంటే ఈరోజు ఎటువంటి అభివృద్ధి లేదు. మనకు నష్టం జరిగింది. మెట్రో క్యాన్సిల్ చేయడం, మన మున్సిపాలిటీలో డబ్బులు తీసుకుపోవడం, మన దగ్గర ఉన్న 111 జియో విషయం మాట్లాడకపోవడం, అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే ఇక్కడున్న హైడ్రా, ఇక్కడున్న మూసీ డెవలప్మెంట్, ఈ పేర్లతో
మన ప్రాంత ప్రజల యొక్క జీవితాలతో ఆడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారు అసలు ఒక డమ్మీలాగా వెళ్ళిపోయాడు. ఎవరైనా హైదరాబాద్లో లేకపోతే మూసీ బాధలు అని ఇంటికి పోతే నేనేం చేయలేనని చేతులు ఎత్తిన సంఘటనలు చాలా ఉన్నాయి మన దగ్గర. మళ్ళీ మీరు ఎందుకున్నారు, ఎందుకు పోయినరు అంటున్నారు, ఎవరి కోసం పోయారు? ఈ విషయాలు అడిగితే మాత్రం మా నియోజకవర్గం ప్రజలు స్పష్టంగా విషయం చెప్తారు. మన కోసం ఏం పోలేదన్నా, మన కోసం మన అవసరాల కోసం ఏం పోలేదు ఎమ్మెల్యే గారు. ఆయన వ్యక్తిగత అవసరాలు చాలా ఉన్నాయి కాబట్టి అందుకోసం కాపాడుకుని పోయిండని నియోజకవర్గంలో అందరూ కూడా వస్తున్నారు. ఈ యొక్క విషయాలు సమాధానం చెప్పకుండా ప్రకాష్ గౌడ్ గారు ఎన్నిసార్లు తప్పించుకుంటున్నారు. నేను చాలాసార్లు విషయాలు అడిగినా ఇంకా మీరు సమాధానాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది. మొన్నటి వరకు దాచుకొని తిరిగిన ఎమ్మెల్యే గారు ఈ రోజు బాటంగా మీరు బయటకు వచ్చి నియోజకవర్గం ప్రజలకి నేను అడిగిన విషయాలతో పాటు మీరు పార్టీ మారిన తర్వాత మన ప్రాంతానికి జరిగిన అభివృద్ధి ఏందో చెప్పాల్సిన అవసరం ఉన్నది అంటున్నారు. చిన్న చిన్న విషయాలు మన కిస్మత్పూర్ రోడ్ విషయమే కానీ, ఒట్టినాగులపల్లి రోడ్ విషయమే కానీ, మణికొండలో చిన్న చిన్న డ్రైనేజ్ విషయాలే కానీ, ఇవి ముందున్న పరిస్థితులు కానీ ఇది అధ్వానంగా ఎందుకు మారింది అంటున్నది. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఒక మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు రాయన్న నియోజకవర్గం అభివృద్ధి ఏ లెవెల్లో జరిగింది, ఇప్పుడు ఎట్లున్నది పరిస్థితి అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక్కసారి మనమందరం ఆ మధ్యలో మీకు గుర్తుండాలి, ఫస్ట్ హైదరాబాద్ బాగా ఊపులున్న రోజుల్లో ఆ రాజపుష్పాల షెటర్ ఒకటి చూసి వచ్చింది. ఆ షెడ్ తీసేవాళ్ళు కూడా తెలియదు నాకు. హైడ్రాయ్ కానీ ఈ ప్రభుత్వమే కానీ పెద్దోళ్ళ యొక్క దగ్గర పైసలు కొట్టాలి, పేదల యొక్క పుట్ట కొట్టాలి. సింపుల్. ఈ ప్రభుత్వాన్ని పెద్దగా ఏం పనితీరు స్పెషాలిటీ ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు ఏంటంటే పెద్దల దగ్గర పైసలు కొట్టాలి, పేదల పుట్ట కొట్టాలి. ఎందుకు హైడ్రా ఎందుకు తీసుకుంటే లేదు యాక్షన్ ఇవన్నీ? ఎందుకు మన ఎమ్మెల్యే గారి నాల మీద కట్టిన ఒక బిల్డింగ్ లేదా? అది తెలియదా మనం? ఎమ్మెల్యే గారు నాల మీద కట్టి దాన్ని డైవర్ట్ చేసిన విషయం తెలియదా? ఎందుకు దాని మీద కంప్లైంట్ తీసుకుంటే లేదు? ఎందుకు హిమాయత్ సాగర్ లో 3-4 తరాల నుంచి ఉంటున్న ఒక రైతుల చిన్న కారు రైతు 500 గజాలు 1000 గజాలు ఉన్న కబ్జాలు ఉన్న రైతుల విషయాలు మాత్రం నోటీసులు ఇస్తారు. ఇది హైడ్రా ఒక పనితీరు మంత్రి గారు.